హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు రావడం, అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్కు తరలించడం కూడా జరిగింది. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలుస్తూ ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు రావడం అనేది యాదృచ్ఛికం కాదు, వయసు రీత్యానో అనారోగ్య పరిస్థితి రీత్యానో వచ్చిన గుండెపోటు కాదు అని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబీకులు, సన్నిహితులు, రాజకీయ కార్యకర్తలు ఇప్పుడు చెప్పుతున్నటువంటి చర్చించుకుంటున్న విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్. అయితే మనం ఇది తయారు చేసేటప్పటికి ఇది హిడెన్గా ఉంది. వీళ్ళు బెదిరించడం వల్లనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒత్తిడికి గురై గుండెపోటుకి గురయ్యాడు అని చెప్పేసి ఇదే తెలుస్తూ ఉంది. అయితే మనం ఈ స్టోరీ ప్రిపేర్ చేసే టైంకి ఇతను ఎవరో హిడెన్గా ఉంది, నేనైతే చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టేశాడు, బహిర్గతం చేశాడు. కాబట్టి నేను కూడా పేర్లు అయితే వెల్లడిస్తాను. మొదట నేను పేర్లు వెల్లడించకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పారు కాబట్టి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బెదిరించేది ఎవరు, ఒత్తిడి చేసేది ఎవరు, ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు, ఇతని మీద కుట్రబడినది ఎవరు, ఇతను టార్గెట్ చేసి వేధిస్తున్న ఆ రాజకీయ నాయకులు ఎవరో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ స్పెషల్ స్టోరీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గుండెపోటు కారకులు ఎవరు, ఒత్తిడి చేస్తున్నారా, బెదిరిస్తున్నారా, కుంభకోణాలను ప్రశ్నించినందుకేనా? ఇది ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కానించి, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ళు అడుగులెడుతున్న కానించి కేసీఆర్ వెంట వెనుదండుగా ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తానున్నటువంటి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు కూడా కేసీఆర్కి నమ్మదగిన వ్యక్తి, చాలా అత్యంత విశ్వాసపాత్రనేడు, అత్యంత ప్రేమకు గురినటువంటి కేసీఆర్కు ఇష్టపడినటువంటి నాయకుడుగా పెద్ది సుదర్శన్ రెడ్డికి మంచి పేరుంది బీఆర్ఎస్ పార్టీలో. మనందరికీ తెలిసిందే ఇదంతా కూడా. అయితే తెలంగాణ 2023 ఎన్నికల ముందు మార్పు అనేటువంటి ఒక విషకోణంలో ఏ విధంగా విష ప్రచారం చేస్తే మార్పు కోరుకొని ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రజాపాలన మీద చేస్తున్న ప్రజా కంటక పాలన అయితే మనం చూస్తున్నాం. అట్లాంటి ప్రజా కంటక పాలన భలే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చిన కష్టం. ఎందుకు అది ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన ఎందుకు అంటున్నానంటే ఇట్లాంటి దాష్టికాలు, అరాచకాలు చాలా జరుగుతున్నాయి. ఇది నేను చెప్పేదే కాదు, ఈ ఒక్క ఉదాహరణ కాదు, స్వయానా కొండా సురేఖ గారు చెప్పింది మనం విన్నాం కదా. అది అరాచక పాలన జరుగుతుంది. షాడో క్యాబినెట్ నడుస్తూ ఉంది. షాడో క్యాబినెట్ నిర్ణయాల మీదకి నడుస్తుంది. ఇప్పుడున్న నా క్యాబినెట్ల మంత్రులంతా కూడా నామమాత్రమే అని చెప్పి స్వయంగా వాళ్ళే మంత్రులే, నా మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియదు, నా మంత్రిత్వ శాఖ రివ్యూ ఇంకొక ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి పాలన మీద మనం విన్నటువంటి ఆరోపణలే. ఇకపోతే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి విషయం ఏంటో వివరాల్లోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇతను గతంలో సివిల్ సప్లై శాఖకు మంత్రిగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజాపాలనలో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలనలో ప్రధానంగా టెండర్ల విషయంలో, నిర్ణయాల విషయంలో, బెడ్షీట్ల కుంభకోణం, రకరకాల కుంభకోణాల పేరు మీద సుమారు 2,000 కోట్ల రూపాయల ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. 1101, 600 కోట్ల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటి నిర్ణయం వెనక, ఈ కొనుగోళ్ల టెండర్ల వెనక భారీ కుంభకోణం జరిగింది. ఎందుకంటే ఆ శాఖలో ఏం జరుగుతుంది, ఎలా జరగాలి, దాని అంటే మినిమం రేట్ ఎంత కొనాలి, విధి విధానాలన్నీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. కాబట్టి ఏ టెండర్లు ఎంతకు పిలవాలి, ఏ దుప్పట్లు ఎంత కొనుగోలు చేయాలి, ఏదైనా టాయిలెట్ రిపేర్లు ఉన్నాయా, వాటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నీ కూడా తెలిసిన వాళ్ళే. కానీ అంచనాలు వేసిన టెండర్లు చూస్తే, కాంట్రాక్టు జీవోలు చూస్తే 1,000 కోట్ల తేడాలు ఉన్నాయి. ఈ 1,000 కోట్ల ప్రజాసొమ్ము వృధా అవుతుందని చెప్పేసి ఇట్లట్లా జరుగుతుందని ప్రశ్నించి దాని మీద ఆయన పోరాడుతున్నాడు. కోర్టులో కూడా పిటిషన్ వేసాడు. అది తలవంపు అయిపోయింది. ఎందుకంటే 100-200 కోట్లు కాదు, అక్కడ ఏకంగా 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాబట్టి దాంట్లో చాలా మతలబు ఉంది. కాబట్టి ఈ పాలకుల యొక్క పెద్దల గుండెల్లో డైనమిట్లు పేలిపోయాయి. ఇవి ఇట్లా జరిగితే మనకు ప్రతిబంధకం అవుతూ ఉంది. కాబట్టి ఇతన్ని లొంగ తీసుకోవాలని ఏమైనా కుట్ర జరిగిందేమో. దాని వెనకాల ఏం చేశారు, డైరెక్ట్ దీన్ని అటాక్ చేయకుండా ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేమిటి,
అదేమిటంటే ఎకనామికల్ అఫెన్స్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వైట్ కాలర్స్ ఆర్థిక నేరాలు చేశారని చెప్పేసి స్పెషల్ ఒక ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ వింగ్ ఉంటుంది. అందులో కంప్లైంట్ ఇప్పించారు. ఇతని స్నేహితులను, ఇతని అంతకుముందు ఉన్నటువంటి పరిచయాల వాళ్ళని ట్రాన్సాక్షన్లు అడ్డం పెట్టేసుకొని ఇతని మీద నేరం చేశాడు, మోసం చేశాడని కేసు పెట్టించి ఆ కేసులో సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మీయ దోస్తులను, ఆత్మీయ అనుచరులను వేధిస్తున్నారు గత 2-3 వారాల నుంచి. ఇదంతా కూడా ఒకరి నేతృత్వంలో జరిగింది అనేది నేను మొదట్లో చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో క్లియర్ చేశారు. కాబట్టి ఫరేష్ ఖురేషీ అనేటువంటి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైనటువంటి పోలీసు లా అండ్ ఆర్డర్ వ్యవహారాలని ఆయన షాడో మినిస్టర్గా డీల్ చేస్తున్నాడని బహిరంగ రాసేవి కదా, అతని నేతృత్వంలో జరుగుతుంది. అతడు కేసులు పెట్టి టార్గెట్ ఇచ్చి పోలీసులకు అల్టిమేషన్ ఇచ్చి ఇతన్ని లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా లొంగకుంటే మళ్ళీ అచ్చికల్లు మచ్చికలు ఆడటానికి మళ్ళీ కూర్చోబెట్టి, ఎందుకు పెద్దన్నా నీకు కేసులు, నువ్వు ఏకంగా ఆ సివిల్ సప్లై కేసు అయితే విత్డ్రా చేసుకో, దాన్ని మౌనం వహించుకుంటే ఈ కేసులు ఆగిపోతాయి కదా అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు, మచ్చికలాడుతున్నారు, బుచ్చికలాడుతున్నారు అని చెప్పేసి ఆ వార్త కూడా తెలుస్తూ ఉంది. ఇట్లా అంటే వాళ్ళు చేసిన కుంభకోణం బయటికి ప్రశ్నించినందుకు, అతను చేయని నేరానికి పాత ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అడ్డం పెట్టుకొని, ఎవరైనా ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎవరితో వ్యాపారాలు ఉంటాయి, ఆ వ్యాపారంలో ఏదో ఒక వ్యవహారం ఉంటుంది, నీతో వ్యాపారం చేశాను కాబట్టి నువ్వు వెళ్ళి అతని మీద కేసు పెట్టి నిన్ను మోసం చేశాడని చెప్పి, ఆయన మోసం చేయలేదు కదండి అంటే మోసం చేశాడు చెప్పాల్సిందే, నువ్వు అఫిడవిట్ రాయించాల్సిందే, లేదంటే నీ సంగతి ఏదో చూస్తామని అతను బెదిరిస్తుంటే, అతడు వ్యాపారస్తుడే కాబట్టి అతడు బాధపడుతుంటాడు. ఎందుకు వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా 100% సక్సీడ్గా ఉండడానికి అవకాశాలు లేవు. ఏదో ఒక జిన్తో అంత జీరో బేరాలు అవి చేస్తుంటారు, 100% ఎవరు చేయలేము. కాబట్టి అట్లా వేధిస్తుంటే తప్పని పరిస్థితుల్లో ఇతని మీద ఆర్థిక ఒత్తిడి కూడా వచ్చింది అనేది ఇంకొక ఆరోపణ. అంటే పాత తాలూకు ట్రాన్సాక్షన్ వ్యవహారంలో రిటర్న్ అమౌంట్ ఒత్తిడి కూడా చేశారు అని చెప్పేసి ఇంకొక ఆరోపణ వస్తుంది. ఆ వివరాలు పూర్తిగా చెప్పాలని ఉన్నా ఆధారాలు లేవు కాబట్టి చెప్పట్లేను. ఆధారాలు ఉంటాయి, ఆధారాలు వెల్లడించలేము కాబట్టి మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. పాత ట్రాన్సాక్షన్లో ఆ భూముల ఒప్పందం విషయంలో మీకు జరిగిన లావాదేవీలలో ఆ డబ్బులు మాకు చేరలేదు కాబట్టి మేము కేసు పెట్టాల్సిందే, డబ్బులు వాపసు ఇవ్వాల్సిందే, మీరు వాపసు ఇవ్వలేకపోతే మా మీద పోలీసులు కేసు పెడుతున్నారు, మీకు ఇచ్చిన డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని చెప్పేసి ఇంకో రకమైనటువంటి వేధింపులు చేస్తున్నారు. ఆ వేధింపులు ఎవరో కూడా మనకు తెలిసిందే. ఇప్పుడే మనం వెల్లడించలేము. కానీ ఖచ్చితంగా ఈమె మీద ఆర్థికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, కేసుల పరంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు, స్నేహితుల పరంగా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. ఈ రాజకీయంగా ఇంత ఒత్తిడి తట్టుకోలేక పాపం సౌమ్యుడైన, ఎందుకంటే మనం ఎన్ని రకాలు చూసినా చాలా మినిస్టర్గా ఉన్నప్పుడు అతను ఉన్నాడా లేడా అని మాత్రం తెలుస్తుంది, కానీ పనితనం మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా ఏదో వాగుతున్నట్టుగానో ఏదో వరులుతున్నట్టుగానో ఇది మన మామూలుగా టీవీ డిబేట్లకు వచ్చి పైసా మాట్లాడి ఏదో వైరల్ అవ్వడానికి చూసేటువంటి వ్యక్తి కాదు. పని చేసుకుంటూ వెళ్తాడు. కేసీఆర్ ఎలా చెప్తే అలా, కేసీఆర్ ఏం చేయాలో కూడా ఇతడు కేసీఆర్ అనుసంధానంలో పనిచేస్తూ మంచి నాయకుడిగా, మంచి ఎమ్మెల్యేగా నర్సంపేటకు ఒక మంచి సచ్చీలుడైనటువంటి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకు ఇతని మీద ఈ విధంగా దాష్టికం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒత్తిడికి గురయ్యాడు. ఆ ఒత్తిడిలో భాగంగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని ఆత్మీయులు చెప్తున్నారు, కుటుంబీకులు చెప్తున్నారు, వాళ్ళ సన్నిహితులు చెప్తూ ఉన్నారు. ఈ జటిల విషవలయంలో ఇరికించినటువంటి ప్రజాపాలన, కంటన పాలన ఎలా ఉందో దీనికి ఇదే ఉదాహరణ.